హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు ఇట్లా గుత్తి కాకరకాయ ఫ్రై చూపిద్దాం అనుకుంటున్నానండి. కాకరకాయలు చక్క చిన్న చిన్నవి తీసుకుని ఈ విధంగా 4 ముక్కలుగా ఇట్లా చీల్చుకొని రెడీ చేసుకోవాలి. ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఏమవుతుందంటే మనం వేపేటప్పుడు కూడా త్వరగా కాకరకాయలు వేగుతాయి. అదొకటి, మనం ఎక్సెస్ ఉన్న వాటర్ని కూడా ఈ విధంగా కొంచెం పిండేసి తీసేసుకోవచ్చు. దీనిలో కావలసిన పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. మన కాకరకాయలో కావలసిన పొడి తయారు చేసుకోవడానికి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ నేను డ్రై రోస్ట్, వెల్లుల్లి చేసుకోలేదండి, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పొడి చేసుకుని దానికి సరిపోయినంత కారం వేసుకొని మనం ఇది పౌడర్ రెడీ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు ఇట్లా గుత్తి కాకరకాయ ఫ్రై చూపిద్దాం అనుకుంటున్నానండి. కాకరకాయలు చక్క చిన్న చిన్నవి తీసుకుని ఈ విధంగా 4 ముక్కలుగా ఇట్లా చీల్చుకొని రెడీ చేసుకోవాలి. ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఏమవుతుందంటే మనం వేపేటప్పుడు కూడా త్వరగా కాకరకాయలు వేగుతాయి. అదొకటి, మనం ఎక్సెస్ ఉన్న వాటర్ని కూడా ఈ విధంగా కొంచెం పిండేసి తీసేసుకోవచ్చు. దీనిలో కావలసిన పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. మన కాకరకాయలో కావలసిన పొడి తయారు చేసుకోవడానికి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ నేను డ్రై రోస్ట్, వెల్లుల్లి చేసుకోలేదండి, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పొడి చేసుకుని దానికి సరిపోయినంత కారం వేసుకొని మనం ఇది పౌడర్ రెడీ చేసుకుందాం. ఈ విధంగా చక్కగా నూనెలో ఈ కాకరకాయలన్నీ ఉప్పు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి. చక్కగా సిమ్లో పెట్టి వేపుకుంటే లోపలికంటా వేగుతాయి. మనం ఏదైతే పప్పులు అన్నీ రెడీ పెట్టుకున్నామో పౌడర్ రెడీ చేసుకున్నాము. ఈ విధంగా మరీ మెత్తగా వద్దు. దీనిలో జీలకర్ర, కొబ్బరి పొడి వేసాను అనమాట అండి. ఈ పొడి ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. అద్భుతమైనటువంటి కాకరకాయ ఫ్రై చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. పౌడర్ కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం వదిలేసుకోవచ్చు. వేరే కర్రీస్లో కూడా, ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు. ఆలు ఫ్రై కూడా సేమ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుందని పొడి ఆపేసాను. ఇంతేనండి, మంచి గుత్తి కాకరకాయ ఫ్రై చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.